ప్రత్యేక హోదా డిమాండ్తో గుంటూరులో జగన్ తలపెట్టిన దీక్షపై సందిగ్ధత కొనసాగుతోంది. నిన్నటి వరకు అధికార ప్రతిపక్షాల మధ్య కొనసాగిన మాటల యుద్ధం ఇవాళ కోర్టుకు చేరింది. ప్రభుత్వం దీక్షకు అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించింది వైసీపీ. మరోవైపు దీక్షా ప్రాంగణాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. వైసీపీ నేతలను అక్కడి నుంచి పంపించేసిన పోలీసులు దీక్షా శిబిరంలో వైసీపీ సభావేదిక ఏర్పాట్లను సైతం తొలగించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సందిగ్ధత ఎప్పుడు వీడే అవకాశం ఉంది? కోర్టు నుంచి ఎప్పుడు కాల్ రాబోతోంది? వైసీపీ నేతలు ఏమంటున్నారు దీనికి సంబంధించి? రిషి, మరో 2 గంటలు అంటే మధ్యాహ్నం 3 లేదా 4 గంటల ప్రాంతంలో ఈ ఏదైతే దీక్ష ఉందో దీనికి సంబంధించి కోర్టు డైరెక్షన్ వస్తుందని అటు వైసీపీ నేతలు ఆశిస్తూ ఉన్నారు. దీంతో అంటే కోర్టు డైరెక్షన్ తమకు అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో గుంటూరులోనే ఏదైతే ముందుగా అనుకున్న శిబిరం ఉందో అక్కడే దీక్ష చేయాలని ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ డైరెక్షన్ మార్చి అంటే కోర్టు కానీ అంటే ఇక్కడ నగర వాతావరణానికి దూరంగా పెట్టుకోవాలని ఏమాత్రం సూచించినప్పటికీ కూడా రూరల్ ప్రాంతంలో తగిన ఏర్పాట్లు చేసి శిబిరంలో ఇప్పటి వరకు నాయకులు ఆ కార్యకర్తలను అనుమతించిన పోలీసులు ఇప్పుడు పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్నారు. గ్రౌండ్ మొత్తాన్ని కూడా తమ ఆధీనంలో తీసుకొని ఎవరిని కూడా ఇక్కడ రానిచ్చిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం ఇక్కడ చూస్తున్న పరిస్థితి అయితే మాత్రం పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో సార్ చెప్పండి, ఎందుకు ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు మోహరించారు? ఏం జరుగుతుంది? అంటే కోర్టు డైరెక్షన్ రాబోతున్న నేపథ్యంలో ఏమన్నా ముందుగా మీరు భద్రతా ఏర్పాట్లు చేస్తా ఉన్నారా? అంటే మీకు అధికారుల నుంచి ఏం ఆదేశాలు? అంటే పోలీసు అధికారులు అయితే ఇక్కడ స్పందించిన పరిస్థితి కనిపిస్తామంటే అయితే ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నాయకుల్ని కానీ కార్యకర్తలు కానీ ఎవరిని అనుమతించవద్దనే డైరెక్షన్ కూడా ఉంది. దీంతో పాటు రేపు ఒకవేళ కోర్టు నుంచి డైరెక్షన్ వచ్చిన నేపథ్యంలో ఎక్కడి నుంచి అయితే నాయకులు కార్యకర్తలు వస్తున్నారో వాళ్ళందరినీ ఎక్కడికిక్కడ హౌస్ అరెస్టులు చేసే విధంగా కూడా పోలీసులు ప్రయత్నించే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడ గుంటూరు ప్రాంతానికి కార్యకర్తలు నాయకులు చేరుకుంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు ఇక్కడ కళాశాలలు అలాగే హాస్పిటల్స్ ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఇబ్బంది పడతారు. అలాగే చుట్టుపక్కల ఉన్న వాతావరణం శబ్ద కాలుష్యం అవుతుంది అనే ఒక నేపథ్యం ఉంది. దీంతో పాటు ప్రభుత్వం నుంచి కూడా అంటే అటు రాజకీయంగా కూడా ఒక డైరెక్షన్ ఉండే నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా చర్యలు చేపడతా ఉన్నారని చెప్తారు. మరోవైపు వైసీపీ నాయకులు మాత్రం ఇక్కడ దీక్ష చేయని జరపని పరిస్థితుల్లో అంటే గతంలో ఏదైతే మంగళగిరి ప్రాంతంలో జగన్ దీక్ష చేశారో అదే ప్రాంతంలో మరొకసారి దీక్ష చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఏర్పాట్లు పూర్తి కానప్పటికి కూడా ఎట్లా ఉంటే ఎట్లా అంటే ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా ఎండ వచ్చినా లేదంటే వర్షం వచ్చినా మొత్తంగా కూడా ఇక్కడే ఉండి చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ కాని పరిస్థితుల్లో మంగళగిరిలో చేద్దామనేది వాళ్ళ ఆలోచన కనిపిస్తూ ఉంది. ఇప్పుడే నాయకులంతా కూడా లీగల్ సెల్తో కూడా సమావేశం అవడం జరిగింది. కోర్టు తమకు అనుకూలంగానే తీర్పు ఇస్తుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని ఎవిడెన్స్ తీసుకెళ్లి కోర్టుకు ఇవ్వడం జరిగింది. తమిళనాడులో కానీ అలాగే బాబా రామ్దేవ్ కానీ గతంలో అన్నా హజారే కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా దీక్షలు చేసినప్పుడు ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. ప్రాణాపాయం అంతవరకు కూడా పోలీసులు కూడా ఉపేక్షించరు. ఎందుకంటే 2-3 రోజులు చేసిన తర్వాత హంగర్ స్ట్రైక్ అనేది ఆ తర్వాత చేసే వాళ్ళటువంటి ఆరోగ్య పరిస్థితిని బట్టి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. కోర్టు అంటే పోలీస్ స్టేషన్కి కానీ లేదంటే హాస్పిటల్ కానీ తరలించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే జగన్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా గతంలో అనేక దీక్షలు చేసిన ఎక్స్పీరియన్స్ అతనికి ఉంది. కాబట్టి యువకుడే కాబట్టి 2-3 రోజులు లేదా 4 రోజులు దీక్ష చేసినా కానీ ఇబ్బంది ఉండని నేపథ్యం కనిపిస్తుందని వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. అయితే వైసీపీ నేతలు ఇప్పుడు ఉదయం నుంచి కూడా ఇక్కడ దీక్షా శిబిరం దగ్గర ఏం జరుగుతుంది, పోలీసులు రాణిస్తారా లేదా, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనేది కూడా చూడటానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారుల నుంచి వచ్చినటువంటి ఆదేశాలతోనే ప్రస్తుతం ఇక్కడ గ్రౌండ్ మొత్తం కూడా క్లియరెన్స్ చేసేసి మొత్తం పోలీసులు ఆధీనంలో తీసుకునే పరిస్థితి. మరొక 24 గంటలు కూడా సమయం లేదు. కేవలం రేపు ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేస్తారన్న నేపథ్యంలో కేవలం 10-18 గంటలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో గ్రౌండ్ మొత్తం మనం కనిపిస్తూ ఉంది. మొత్తం ఎక్కడ చూసినా బురద, దాని తర్వాత టెంట్లు మొత్తం కూలిపోయిన పరిస్థితి. నిన్న కురిసిన భారీ వర్షానికి మాత్రం చాలా ఈ పనులన్నీ పూర్తవుతాయా లేదంటే ప్రత్యామ్నాయం చూస్తారా వైసీపీ నేతలని కూడా చాలా మంది
ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ రాని ఉన్నటువంటి పరిస్థితుల్లో పనులు సాగుతాయా? మధ్యాహ్నం 3 గంటలకు కోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత కోర్టు ఎవరికి అనుకూలంగా తీర్పు ఇస్తుందన్న ఆలోచనలో కూడా ఇటు ప్రజలు అటు వైసీపీ నాయకులు పోలీసులు ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉన్నారు. కోర్టు డైరెక్షన్ వచ్చిన నేపథ్యంలో ఏది వైసీపీ నేతలకు అనుకూలంగా ఇక్కడ సభ జరుపుకోవచ్చన్న ఇదే వస్తే ఇక్కడ పోలీసులు పెద్దగా చేయడానికి ఏముండదు, బందోబస్తు ఇవ్వడం తప్పితే నిన్న కూడా నాయకులు వైసీపీ నాయకులు అధికారి రేంజ్ ఐజీని కూడా కలిసిన నేపథ్యం. గతంలో కూడా ఇక్కడ దేశాలు ధర్నాలు సభలు నిర్వహించిన పరిస్థితి ఉంది కదా, కమర్షియల్ గా అలాగే అనేక సంఘటనలు జరిగిన నేపథ్యం ఇక్కడ ట్రాఫిక్ ఎందుకు ఆంక్షలు పెడతా ఉన్నారు అని కూడా వాళ్ళు అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో చర్చగా ఉన్న జగన్ ఇక్కడికి వస్తే గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రజలు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి అటు పోలీసులు మేనేజ్ చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే మేము అనుమతి ఇవ్వడం లేదని చెప్తాను. దీనికి రాజకీయ కోణాలు వెతకొద్దని కూడా నిన్న పోలీసు అధికారులు సూచించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే సాయంత్రం మరొకసారి పోలీసు అధికారులు కలిసినటువంటి వైసీపీ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో పోలీసుల చర్యలకు అనుగుణంగానే అంటే పోలీసులు ఏవైతే రిస్ట్రిక్షన్స్ పెడతారో వాటికి అనుగుణంగానే మేము సభ నడుపుతాము. అంటే నిర్ణీత డిసిబుల్స్ లోనే ఉన్నటువంటి శబ్దాలతోనే మేము స్పీకర్లు కూడా వాడతాము. స్పీకర్లు కూడా వాడని పరిస్థితి ఉంటే అవి కూడా పూర్తిగా అవాయిడ్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక ట్రాఫిక్ ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో దూర ప్రాంతంలో కనీసం ఈ సభకు 3-4 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు నిలిపివేసి అక్కడి నుంచి నడిచి వచ్చే విధంగా చేస్తామని మరొక విధానంగా కూడా నాయకులు కోవడం జరిగింది. దీంతో పాటు పోలీస్ శాఖ ఆదేశిస్తే నిర్ణీత ప్రజలు ఎవరైతే ఉంటారో కార్యకర్తలు ఉంటారో వాళ్ళకి పాసులతో కేవలం కొద్ది పాసులు ఇచ్చి వాళ్ళని 1000-2000 మంది లోపే ఇక్కడ సభా ప్రాంగణంలోకి అనుమతి ఇచ్చే విధంగా చేస్తామని కూడా నాయకులు హామీ ఇచ్చారు. అయితే ఇవేమీ పోలీసులు ప్రస్తుతం వాటిని తీసుకున్న పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతానికైతే సభ జరగడానికి దీక్ష జరగడానికి అవకాశాలు లేవు ఇక్కడ. ఎందుకంటే చాలా చుట్టుపక్కల అంటే ఇటు పక్కన మార్కెట్ ఉంటుంది, అలాగే 2 కళాశాలలు ఉన్నాయి. ఏసీ కాలేజీ ఉంది, అలాగే హిందూ కాలేజీ ఉంది. దీని తర్వాత ఈ దరిదాపుల్లో దాదాపు 100 సంఖ్యలో హాస్పిటల్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళంతా ఎక్కువ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఒక పక్కన పోలీసులు వాదిస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు రాబోయే కోర్టు డైరెక్షన్ చాలా కీలకంగా మారనుంది. అది వైసీపీ నేతలకు అనుకూలంగా వస్తుందా లేదంటే వైసీపీ నేతల దీక్షకు వ్యతిరేకంగా వస్తుందా అనేది మాత్రం చాలా ఉత్కంఠ రేగించే ఈ నేపథ్యంలో అటు పోలీస్ శాఖ ఇటు వైసీపీ నేతలు మొత్తం రాజకీయ పార్టీలు మొత్తంగా కూడా తీవ్రంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.